హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడు లవ్ స్టోరీసే కాకుండా ఈరోజు కొత్తగా ఒక హారర్ అండ్ థ్రిల్లింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసా. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. గోవాలోని పచ్చని కొండల నడుమ ఒంటరిగా ఉన్న విల్లా పేరు విల్డెల్ అమర్. ఒకప్పుడు ఈషా రిషిల ప్రేమకు ప్రతిరూపంగా ఉండేది. వారి నవ్వులు, వారి కలలు ఆ ఇంటి గోడలకు సైతం గుర్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ భవనం నిశ్శబ్దంగా విషాదపు నీడలతో కప్పబడి వారి విడిపోయిన ప్రేమకు సాక్ష్యంగా నిలుస్తుంది. 2 ఏళ్ల క్రితం రిషి పుట్టినరోజు వేడుకల తర్వాత జరిగిన ఒక ఊహించని సంఘటన ఈషా జీవితాన్ని తలకిందులు చేసింది. రిషి కొండపై నుండి ప్రమాదవశాత్తు పడిపోయాడని అందరూ అనుకున్నారు. కానీ ఈషా మనసు మాత్రం ఆ విషయాన్ని అంగీకరించడానికి నిరాకరించింది. రిషి తనను అంతగా ప్రేమించేవాడు. అలాంటి పని ఎప్పటికీ చేయడని ఆమె హృదయం బలంగా నమ్మింది. రిషి మరణం తర్వాత ఈషా ఒంటరిగా అతని జ్ఞాపకాలతో బ్రతుకుతుంది. ఆ ఇంట్లోని ప్రతి వస్తువు వారి ప్రేమని గుర్తు చేస్తూ ఆమె కళ్ళను చెమర్చేలా చేసేది. వారి మధ్య ఉన్న అపురూపమైన అనుబంధం, వారి స్పర్శలోని వెచ్చదనం ఆమెను నిత్యం వెంటాడేది. కానీ ఇప్పుడు ఆ మధురమైన గతమంతా ఒక భరించలేని భారంలా ఆమె గుండెని పిండేస్తుంది. ఒక వర్షపు రాత్రి ఈషా తన భర్త ఫోన్లో ఒక వింత మెసేజ్ చూసింది. నీ భర్త చనిపోలేదు ఈషా, అతను నీ చుట్టూనే ఉన్నాడు అనే ఆ ఒక్క మాట ఆమెలో భయాన్ని, ఆశను ఒకేసారి రేపింది. రిషి నిజంగా బతికున్నాడా? ఒకవేళ ఉంటే ఎందుకు తనను కలవడానికి రావడం లేదు? ఆ ప్రశ్న ఆమెను నిలవనీయకుండా చేసింది. భయంతో తన చిన్ననాటి స్నేహితుడు పోలీస్ ఇన్స్పెక్టర్ సిద్ధార్థ్కి ఫోన్ చేసింది ఈషా. సిద్ధార్థ్ ఆమె ఆందోళనను అర్థం చేసుకొని వెంటనే గోవాకి వచ్చాడు. ఈషా చెప్పిన విషయాలు అతనికి వింతగా అనిపించినా ఆమె కళ్ళల్లో నిజాయితీని అతను విస్మరించలేకపోయాడు. సిద్ధార్థ్ ఆ విల్లాను ఒక స్నేహితుడి కోణంలో, ఒక పరిశోధకుడి కోణంతో చూశాడు. రిషి పడిపోయిన స్థలాన్ని పరిశీలించాడు. అప్పటి ఆధారాలను మళ్ళీ చూశాడు. కానీ కొత్తగా ఏమీ దొరకలేదు. ఈషాకు వచ్చిన మెసేజ్ను ఎవరో కావాలని చేస్తున్న పనిగా అతను భావించాడు. కానీ రాత్రిళ్ళు ఈషాకి వింత అనుభవాలు ఎదురయ్యాయి. ఎవరో తనని పిలుస్తున్నట్టుగా వినిపించేది. చల్లని గాలి ఆమెను తాకినట్టుగా అనిపించేది. ఒకసారి అయితే తన చేతిని ఎవరో పట్టుకున్నట్టుగా అనిపించింది. భయంతో ఆమె కేక వేసింది. సిద్ధార్థ్ ఆమెని ఓదారుస్తున్నా ఆమె భయం మాత్రం తగ్గలేదు. సిద్ధార్థ్ కొన్ని రాత్రులు ఆ ఇంట్లోనే ఉన్నాడు. అతనికి కూడా కొన్ని వింత శబ్దాలు వినిపించాయి. ఒక తెలియని భయానకమైన వాతావరణం అక్కడ అలుముకుంది. ఇది ఈషా యొక్క ఒంటరితనం వల్ల కలుగుతున్న భ్రమ అని అతనికి అనిపించినా ఆమె భయాన్ని అతను పూర్తిగా కొట్టిపారేయలేకపోయాడు. ఒకరోజు ఈషా రిషి యొక్క పాత డైరీ కనుగొంది. అందులో రిషి తన గతం గురించి రాశాడు. అతను ఒకప్పుడు డ్రగ్స్కి బానిసయ్యాడని, కొన్ని తప్పులు చేశాడని, వాటి నుండి బయటపడాలని ప్రయత్నిస్తున్నానని రాశాడు. తన ప్రాణానికి ప్రమాదం ఉందని కూడా అతను భయపడ్డాడు. ఆ డైరీ చదివిన ఈషా హృదయం బాధతో నిండిపోయింది. తను ప్రేమించిన వ్యక్తికి ఇంత కష్టమైన గతం ఉందని తెలిసి ఆమె కుమిలిపోయింది. రిషి మరణం ప్రమాదం కాదని, అతని గతం అతన్ని వెంటాడిందని ఆమె అనుమానించడం మొదలుపెట్టింది. సిద్ధార్థ్ ఆ డైరీని పరిశీలించి రిషి గతం గురించి ఆరా తీయడం మొదలుపెట్టాడు. రిషి ఒకప్పుడు ఒక డ్రగ్స్ ముఠాకు పనిచేసేవాడని, ఆ తరువాత ఆ ప్రపంచం నుంచి బయటపడాలని ప్రయత్నించాడని తెలిసింది. బహుశా అతని శత్రువులే అతన్ని చంపి ఉండవచ్చు. కానీ ఈషాకు ఆ మెసేజ్ గుర్తు వస్తూనే ఉంది. నీ భర్త చనిపోలేదు ఈషా, అతను నీ చుట్టూనే ఉన్నాడు. ఆ మాటల్లో ఏదో నిజం దాగి ఉందని ఆమె నమ్మింది. ఒక రాత్రి ఈషా తన గదిలో ఒంటరిగా కూర్చుని ఉండగా ఒక చల్లని స్పర్శ ఆమె భుజాన్ని తాకింది. ఆమె వెనక్కి తిరిగి చూడగా రిషి నిలబడి ఉన్నాడు. కానీ అతని కళ్ళు భయానకంగా ఉన్నాయి. అతని శరీరం చల్లగా ఉంది. అతను ఒక భయానకమైన నీడలా కనిపించాడు. భయంతో కేక వేస్తూ ఈషా మంచం మీద నుండి దూకింది. సిద్ధార్థ్ వెంటనే ఆమె గదిలోకి వచ్చాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. సిద్ధార్థ్ అది ఆమె భ్రమే అని చెప్పాడు. మరుసటి ఉదయం ఈషా రిషి రాసిన ఒక ప్రేమలేఖను కనుగొంది. అందులో రిషి తాను ప్రమాదంలో ఉన్నానని, తనకి ఏదైనా జరిగితే తనను వెతకొద్దని రాశాడు. కానీ చివరగా ఒక మాట రాశాడు. నా ప్రేమ ఎప్పటికీ నీ చుట్టూనే ఉంటుంది ఈషా.
ఆ లేఖ చదివిన ఈషాకి ఒక భయంకరమైన నిజం అర్థమైంది. రిషి తన గతం నుండి తప్పించుకోవడానికి తన మరణాన్ని నాటకంగా సృష్టించాడు. ఆ మెసేజ్లు అతనే పంపిస్తున్నాడు. కానీ ఎందుకు? ఎందుకు అతను తనని కలవడానికి భయపడుతున్నాడు? ఈషా ఆలోచిస్తూ ఉండగా ఆమెకి ఒక భయంకరమైన విషయం గుర్తుకు వచ్చింది. రిషి తన ముఠా గురించి పోలీసులకు చెప్పడానికి సిద్ధమయ్యాడు. బహుశా వాళ్ళే రిషిని చంపడానికి ప్రయత్నించి ఉండవచ్చు. రిషి తనను కాపాడుకోవడానికి తన మరణాన్ని నాటకంగా సృష్టించి వేరే చోట దాక్కుని ఉండవచ్చు. కానీ ఆ నీడ ఏమిటి? చివరికి ఈషా విల్లాలోని సెల్లార్లో ఒక రహస్య గదిని కనుగొంది. అక్కడ రిషి యొక్క రక్తపు మరకలు, వైద్య పరికరాలు కనిపించాయి. ఒక వీడియో కెమెరా కూడా ఉంది. ఆ వీడియోలో రిషిని అతని శత్రువులు బంధించి చిత్రహింసలు పెడుతున్న దృశ్యాలు ఉన్నాయి. రిషి తనను కాపాడమని ఎవరినీ అడగలేదు. చివరకు అతను మరణించాడు. ఆ వీడియో చూసిన ఈషా గుండె పగిలిపోయింది. రిషి తనను ఎంతగా ప్రేమించాడో ఆమెకి అర్థమైంది. ఆ నీడ రిషి యొక్క ఆత్మ కాదు, ఆమె ఒంటరితనం యొక్క భ్రమ. రిషి ప్రేమ ఆమె చుట్టూ ఒక నీడలా అలుముకుంది. కానీ అది ఆమెకు భయాన్ని మాత్రమే మిగిల్చింది. సిద్ధార్థ్ సాయంతో ఈషా రిషి హంతకులను పట్టుకుంది. రిషి ప్రేమ నిజమైనది, కానీ అతని గతం వారిని విడదీసింది. విల్లా డెల్ అమర్ ఇకపై ప్రేమ నిలయం కాదు, ఒక విషాదగాథకు సాక్షిగా మిగిలిపోయింది. ఈషా ఆ విల్లాని విడిచి వెళ్ళిపోయింది. కానీ రిషి యొక్క చల్లని ప్రేమ స్పర్శ ఆమెను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. ఒక తీయని జ్ఞాపకంగా, ఒక భయంకరమైన భయంగా. గాయ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ స్టోరీని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.